భగవద్గీతలో ఆల్రెడీ చెప్పారు అటాచ్మెంట్ గురించి. ఏ వస్తువుతో ఏ మనిషితో అటాచ్మెంట్ పెట్టుకోదని అందరూ తెలిసిందే యాక్చువల్లీ. అయితే ఈ మోడర్న్ వరల్డ్లో ఒక కార్కి గీత పడ్డా, మన ఫోన్ కింద పడ్డా, ఆర్ ఎవరైనా మన వస్తువుని తీసుకెళ్ళి ఆర్ పాడు చేసినా ఆర్ ఏమైనా చేసినా ఓకే బాధ కలుగుతుంది. ఓకే, అందుకే అటాచ్మెంట్ పెట్టుకోదంటారు. ఓకే, సో ఎట్లా పెట్టుకోవాలంటే అటాచ్మెంట్ ఫస్ట్ మన వస్తువులు ఏదైతే ఉంటాయో మనకి ఓకే ఫుల్ యూటిలైజేషన్ అంటే పరిపూర్ణంగా వాడాలండి యాక్చువల్లీ. ఓకే, దాంతో మనం చాలా బెనిఫిట్ అవ్వాలి. ఓకే, అంటే ఒక కారు ఉంటే మనం అన్ని విధాలుగా వాడుకోవాలి దాన్ని. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ వస్తువు ఉన్నా దాన్ని ఫుల్ యూటిలైజేషన్ వాడుకోవాలి. మనం గీతతో ఆగిపోవద్దు. మనం గీతతో కానీ ఏమైనా కింద పడింది దాంతో ఆగిపోదు. దాన్ని ఎంతవరకు వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, అంటే ఫుల్ యూటిలైజేషన్ టు ద కోర్ అంటారు. ఓకే, పరిపూర్ణంగా వాడడం వస్తువు. సో అప్పుడు వాడితే దానివల్ల మన బెనిఫిట్ వస్తుంది. ఈ బెనిఫిట్ అనేది ఇంపార్టెంట్ మనకి. అంటే వస్తువు కింద పడ్డదా, అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో దానివల్ల కింద పడ్డదా, గీట పడ్డదా కాదు. మనకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎంత ఫుల్గా వాడాం దాన్ని. ఓకే, మన లైఫ్లో ఎంత అవసరమైతే కానీ మనం వస్తువులు తీసుకోము కదా. ఓకే, అది ఎంత పరిపూర్ణంగా వాడామనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది మనం ఎంత వాడుతుంటే పరిపూర్ణంగా దాని మీద మన అటాచ్మెంట్ అనేది తగ్గుతూ ఉంటుంది బేసికలీ. ఓకే, సో అప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఆ గీత పట్ట వదిలేస్తాం. మనకి వస్తువు ఏమైనా తీసుకొని పాడేసి ఖరాబ్ చేసి ఇచ్చినా మనం వదిలేస్తాం. ఓకే, సో అట్లా దాని పరంగా అటాచ్మెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఒక వస్తువు మీరు కొన్నప్పుడు కానీ వాడుతున్నప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఫుల్ యూటిలైజేషన్ దాన్ని వాడడంలో ఫోకస్ పెట్టుకోవాలి. అంతేగాని గీత పడ్డది కింద పడ్డది అని కాదు. ఓకే, సో అది దాని తర్వాత మెల్లగా వాడుతుంటాం కాబట్టి మళ్ళీ గీత పడ్డా ఏం పడ్డా ఎవరైనా తీసుకెళ్ళి పాడు చేసినా మన అటాచ్మెంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే, ఫుల్ యూటిలైజేషన్ అటాచ్మెంట్ అంటే ఫుల్ యూటిలైజేషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే.